ఈయనెవర్రా కొత్తగా ఉన్నాడు, ఇక్కడ ఎప్పుడు చూడలేదే? ఈయన మా పెద్దన్నయ్య, నిన్ననే వచ్చాడు. ఇంతకీ నీ పేరేంటి? రవి అన్నయ్య. ఏంటి రవి, ఏదో ఆలోచిస్తుంటున్నావు? ఏం లేదన్నయ్య. పర్వాలేదు, నాకు చెప్పు రవి. ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు, అదే ఆలోచిస్తున్నా. అలాగా, అయితే నేను చెప్పినట్టు చేస్తావా మరి? చెప్పండి అన్నయ్య, తప్పకుండా చేస్తాను. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి అనే ఊరుంది. అక్కడ ఒక పాతబడిన ఇల్లు ఉంది. ఆ ఇల్లు మాదే. ఆ ఇంట్లో ఎవరు ఉండడం లేదు. ఆ ఇంట్లో ఎవరికి తెలియని రహస్యం ఉంటుంది. రహస్యమా? అవును, రహస్యమే. అది నాకు మాత్రమే తెలుసు. ఏంటి ఆ రహస్యం అన్నయ్య? ఆ ఇంట్లో కోర్టు విలువ చేసే విగ్రహాలు మా తాత దాచారు. అయితే వాటిని మీరు తెచ్చుకోవచ్చుగా? తెచ్చుకోవచ్చు, కానీ ఆ ఇంట్లో దయ్యాలు భూతాలు ఉన్నాయని ఒక కారు ఉంది. నాకు దయ్యాలు భూతాలంటే చాలా భయం ఎక్కువ. అవి ఎక్కడున్నా ఇది చెప్తాను. అది సరే, అది ఎక్కడున్నాయో కాస్త వివరంగా చెప్తారా? ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు. ఇది మా ఇద్దరి మధ్య రహస్యంగా ఉంచాను.
ప్రకాష్ ఏంట్రా నువ్వు ఇక్కడ? రే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఇక్కడ ఏవో అరుపులు వినిపించేసరికి చూద్దామని వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? ఇంటికి వెళ్ళాలన్నావు కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చావుగా? ఇంతకు ముందే వచ్చారా మీరిద్దరు? నువ్వు ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చాము? వాడు కూడా అందుకే వచ్చాడు. అంటే మీరిద్దరు కూడా వజ్రాల కోసం వచ్చారా? ఈ వజ్రాల మ్యాటర్ నీకెలా తెలుసురా? క్యాంటీన్ మహేష్ వాళ్ళ అన్నయ్య చెప్పాడు రా, ఎవరికి చెప్పొద్దన్నాడు రా. ఈ విషయాన్ని ఎవరికి చెప్పదు. ఇది నీకు నాకు మాత్రమే తెలుసు. నేను చాలా రహస్యంగా ఉంటాను. అవునరా, నాకు కూడా అలాగే చెప్పాడే. నిజమే, నాకు కూడా అలాగే చెప్పాడే. ఈ విషయాన్ని ఎవరికి చెప్పదు. ఇది నీకు నాకు మాత్రమే తెలుసు. నేను చాలా రహస్యంగా ఇందులో ఏదో తిరగాసుందిరా. అవును నిజమేరా. ముందు ఇక్కడ నుంచి వెళ్ళి ఆడిని అడుగుదాం. సరే వెళ్దాం పదండి. మా అన్నయ్యతో పని ఏంట్రా? మీ అన్నయ్యతోనే రా పని. ఏం జరిగిందిరా? మమ్మల్ని మోసం చేశాడు. ఆగండి రా, నాతో రండి. చూడండి రా, ఈ విషయం నీకు నాకు మాత్రమే తెలుసు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాలి. ఈ విషయం ఎవరికి చెప్పదు. ఇది మన ఇద్దరి మధ్య రహస్యంగా ఉండాలి. చెప్పింది ఇదేనా? అవును. మీకు విషయం చెప్పాలి. మా అన్నయ్యకు పిచ్చి.